బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. అలాగే మహిపాల్ రెడ్డి సోదరుడు మధు ఇంటిపైన ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామునే ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈడీ సోదాలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో పటాన్చెరు పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఇక ఈ ఈడీ సోదాలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసుందర్ రెడ్డి ఇళ్లలో ఇసుక కాలంలో 3 చోట్ల కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటలకు వచ్చిన ఈడీ 3 గంటలుగా వెళ్ళిపోయి మన బంధువులు ఉదయం 5 చెప్పవచ్చు. అదేవిధంగా మన ఈ 3 మాసాల కింద లకడారం, నిజాంపేట ఇలాంటి ప్రాంతాల్లో కూడా అక్రమంగా మైనింగ్ తవ్వారని చెప్పి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 341 కోట్ల రూపాయలు మాత్రం బకాయి పడ్డారని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోవడము, ఆ తర్వాత సమయానుకూలంగా వాళ్ళు వివరించడం వల్ల ఇవన్నీ కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు నాగరాజు. అదేవిధంగా మనం చూస్తే మాత్రము ఉదయం 5 గంటలకు చేరుకున్న పటాన్చెరు నియోజకవర్గం చేరుకున్న ఈడీ అధికారులు 3 చోట్ల మాత్రం సోదాలు చేస్తున్నారు. మరో 3 చోట్ల కూడా సోదాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి కనుక లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్న ఆ పత్రాలు, ఆ విదేశీయంగా ఏమేమి జరుగుతున్న విషయాన్ని కూడా బయటకు రానిస్తలేరు. అదేవిధంగా మనం చూస్తే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నేతలు మాత్రం మీడియా వాళ్ళని అక్కడ వెళ్ళకుండా వాడుకుంటున్నారని చెప్పి సమాచారం అవుతుంది. అక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉంది కనుక ఆ ఈడీ అధికారులు మాత్రం ఇప్పుడే పోలీస్ స్టేషన్ పటాన్చెరుకు సంబంధించిన డిఎస్పీని కూడా అక్కడ పిలిపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్న నాగరాజు. అక్కడ మీడియా వాళ్ళు లోపలికి వెళ్తామని బయట ఉన్న లోపలికి పోమని కూడా అక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కొంత సమాచారం అవుతుంది. వాళ్ళ ఫోన్లు ఆగుకున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలకు మన మీడియా ప్రజలకు మొత్తం కొంత ఘర్షణ జరిగిన మనకు సమాచారం అయితే అందుతుంది నాగరాజు. ఏదేమైనా సరే సంగారెడ్డి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు, ఆ తర్వాత జరగడము, ఆయన మైనింగ్ శాఖకు పడ్డ 340 కోట్ల బకాయితో పాటు ఇంకా లావాదేవీలు ఏమి ఉన్నాయి, ప్రభుత్వానికి చెల్లించాల్సినారు, ఎందుకు చెల్లించలేకపోయారు, అక్రమ మైనింగ్ ఎందుకు తవ్వారని ఈడీ అధికారులు అదేవిధంగా అక్కడికి పోయిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాత చర్చ కొనసాగుతున్న విషయం మీద మనకు తెలుస్తుంది. నిజంగా ఈడీ అధికారులు ఏమేమి చెప్పదలుచుకున్నారు, బయటకు వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు ఈడీ అధికారులు అక్కడ సోదాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి సోదరుడు మధు ఇంటిపైన ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈడీ సోదాలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో పటాన్చెరు పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నాయి.